నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడైతే ఫస్ట్ నా వర్క్ లొకేషన్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి సైన్ ఇన్ చేయాలి. అంటే మనం డ్యూటీకి వచ్చినట్టు సైన్ ఇన్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాం. హెచ్ఆర్ నుంచి కానీ నా డైరెక్టర్స్ నుంచి అన్ని పర్మిషన్ అయితే తీసుకున్నాను. దేనికంటే ఇప్పుడు ఇండియన్ ఎంబసీకి వెళ్తున్నాను అన్నట్టు. 8 o'clock వరకు 8:30 వరకు రీచ్ అయినాక బ్రేక్ఫాస్ట్ చేస్తా. బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే ఊబర్ బుక్ చేసుకొని ఇండియన్ ఎంబసీకి అయితే మనం వెళ్తున్నాం. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇంతవరకు అయితే ఎంబసీకి ఎప్పుడు వెళ్ళలేదు. దుబాయ్లో ఒకసారి కాంటాక్ట్ చేశాను ఇండియన్ ఎంబసీకి. దుబాయ్లో ఉన్నప్పుడు మన ఇండియన్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. కంపెనీ శాలరీస్ ఇవ్వకపోవడం, ఎన్ఓసి ఇవ్వకపోవడం, చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు దుబాయ్లో. సో అప్పుడు కాంటాక్ట్ అయ్యి మళ్ళీ అతను ఇండియన్ ఎంబసీకి పంపించాను, కానీ నేను వెళ్ళలేదు. సో ఇప్పుడు మన పాస్పోర్ట్ రెన్యూవల్ అన్నట్టు, అంటే అప్డేట్ చేపిస్తున్నాను. ఆల్రెడీ ఇంకొక 7-8 months అయితే నా పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోతుంది. అందుకనే టైం ఉంది నాకు. ఇప్పుడు ఫ్రీగానే ఉన్న, పెద్ద బిజీగా ఏం లేను. సో అందుకే పర్మిషన్స్ అన్ని తీసుకున్నా. నా వర్క్ లొకేషన్లో ఊబర్ బుక్ చేసుకొని ఇండియన్ ఎంబసీకి వెళ్దాం. సో ఇండియన్ ఎంబసీ కూడా మీకు చూపెడతా. అంటే తెలీదు అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, వీడియో షూట్ చేయొచ్చా లేదా అస్సలు తెలీదు. బట్ నేనైతే వీడియో తీయడానికైతే పక్కా ట్రై చేస్తా. ఈవెన్ ఒకవేళ లోపల ఛాన్స్ అంటే పోలీసు వాళ్ళు ఉన్నారనుకో, పట్టుకుని లోపలేస్తారు. సో ఒకవేళ లోపల అలవ్ లేకపోతే అట్లీస్ట్ బయట నుంచి అలా మీకు ఇండియన్ ఎంబసీ ఎలా ఉంటుందో చూపెడదాం అని చెప్పేసి చాలా అంటే చాలా ఆతృతగా ఉంది. ఇలాంటి తెలుగు పదాలు సరిగ్గా నోరు తిరగట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ మాట్లాడి ఈ తెలుగు పదాలు మాట్లాడుతుంటే మొత్తం గ్రామర్ మిస్టేక్ అటు ఇటు అంతా ఆగమాగం అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. కింద ఆల్రెడీ బస్ వెయిట్ చేస్తుంది. సో మనం వెళ్ళేసి డైరెక్ట్ వర్క్ లొకేషన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్ ఇండియన్ ఎంబసీకి వెళ్దాం. సో ఎక్సైటెడ్. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇప్పుడు నేను పాస్పోర్ట్ కూడా నా దగ్గరనే ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎంత ఖర్చు అవుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ ఒక ఫుల్ ప్లేజ్గా ఓన్లీ ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఒక ఫుల్ క్లారిటీ తోటి ఒక వీడియో తీస్తా. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ ఖతర్, ఈ జీసీసీ కంట్రీస్లో ఎక్కడున్నా సరే ఆ వీడియో అయితే మీకు పనిచేస్తుంది. సో ఆ వీడియో చాలా అంటే చాలా నీట్గా తీద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఏం టచ్ చేయట్లేదు. కంప్యూటర్ స్క్రీన్ మీద కూడా అన్నీ చూపెడతా. ఏం చేయాలి, ఈ వెబ్సైట్ ఎక్కడ, ఏం క్లిక్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ప్రతి ఒక్కటి చెప్తా. సో ఆ వీడియో కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఎక్సైటెడ్ టు సీ ఇండియన్ ఎంబసీ. మొత్తానికైతే మనది అంతా అయిపోయింది. ఇదే అన్నట్టు ఇండియన్ ఎంబసీ. బూమ్! మొత్తానికైతే మన అపార్ట్మెంట్కి వచ్చేసాము. సో చూసారు కదా, మొత్తానికైతే మన పాస్పోర్ట్ సబ్మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. అంటే లిటరలీ నా దగ్గర ఇప్పుడు పాస్పోర్ట్ లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటే ఇండియాకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా కష్టం. సో అందుకే మీరు మీ పాస్పోర్ట్ అక్కడ సబ్మిషన్ చేసే ముందు ఒకసారి చూసుకోండి, మీరు ఇండియాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకా వేరే కంట్రీకి ఏమన్నా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉందా. అండ్ కొందరికి టాస్క్ ఫోర్సెస్ ఉంటాయి, అంటే వేరే లొకేషన్ వేరే కంట్రీస్లో వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి టైంలో మన పాస్పోర్ట్ మన చేతిలో లేకపోవడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆలోచించుకోండి, మీరు పాస్పోర్ట్ ఏ డేట్ నాడిస్తుళ్ళు, ఇచ్చినాక ఎంత టైం పడుతుంది, అండ్ ఆ డ్యూరేషన్లో ఏమైనా కంపెనీ రిలేటెడ్ ఏమైనా వేరే ట్రిప్స్ ఉంటాయా, లేకపోతే సడన్గా ఇండియాకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందా. ఒకసారి అన్నీ చూసుకొని అప్పుడు మీ పాస్పోర్ట్ అయితే అక్కడ సబ్మిషన్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇండియన్ ఎంబసీ గురించి, అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను మీకు, సో దట్ మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఊబర్ దిగానే ఇండియన్ ఎంబసీ అయితే చూశాను. చూసి నేను షాక్ అయ్యాను. అరే ఇదేంద్ర భాయ్, జస్ట్ నార్మల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లెక్క ఉంది,
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. మరీ చిన్నగా ఎంట్రన్స్ అండ్ మరీ అంత ఏమీ లేదు, పోలీస్ వెహికల్స్ కూడా లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను అమెరికన్ ఎంబసీకి వెళ్ళాను ఫిబ్రవరిలో. అమెరికన్ ఎంబసీకి వెళ్ళేటప్పుడు ముందు ఒక 2 పోలీస్ కార్లు, మెటల్ స్కానర్స్ అండ్ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్స్, చాలా అంటే సెక్యూరిటీ ప్రోటోకాల్, పోలీస్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. సడన్గా ఇండియన్ ఎంబసీకి వెళ్ళేసరికి ఏమీ లేవు అన్నట్టు. జస్ట్ ఒక డోర్ ఉంది అండ్ మన ఇండియన్ ఎంబసీ లోగో అయితే అక్కడ ఉంది. అండ్ జస్ట్ నార్మల్గా మీరు వీడియో చూసారు కదా, నార్మల్గా బాడీ స్కానింగ్ అండ్ లోపలికి వెళ్ళగానే అంత నార్మల్గానే ఉంది, పెద్ద స్ట్రిక్ట్ కూడా ఏమీ లేదు. అండ్ నేను ఏమంటున్నా అంటే అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. అండ్ మీకు తెలుసు ఇది ఖత్తర్లో చాలా సేఫ్టీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అమెరికా గురించి మీకు తెలిసిందే కదా, అన్నిట్లలో వేలు పెడుతుంది అండ్ అన్నిట్లలో గెలుకుంటుంది. సో ఇప్పుడు ఎవరు వచ్చి అటాక్ చేసేది తెలియదు అమెరికన్ ఎంబసీ మీద. బట్ మన ఇండియా అయితే ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉంది అండ్ మన గల్ఫ్ కంట్రీస్ తోటి మంచి రిలేషన్ ఉంది కాబట్టి దాని మీద అటాక్స్ చేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి సో ఇట్స్ ఫైన్, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. ఆ సెక్యూరిటీ చెక్స్ కానీ మరీ అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఏమి లేదు. బేసిక్లీ జస్ట్ ఒక మెటల్ స్కానర్ ఉన్నా, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ తోటి బాడీ అది స్కాన్ చేస్తారు. అది పెద్ద వర్కౌట్ ఏమీ ఉండదు. ఒక మెటల్ డిటెక్టర్ స్కానర్ ఉంటే, వాక్ త్రూ స్కానర్ ఉంటే మీ బాడీలో ఎలాంటి మెటల్స్ ఉన్నా కూడా మనకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. బట్ ఇక్కడికి వెళ్ళేసరికి అలాంటిది ఏమీ లేదు. జస్ట్ ఒక చేతితోటి బాడీ స్కానర్ ఒక్కటి మాత్రం ఉంది. అది వర్త్ ఇట్ ఏం కాదు. దాని నుంచి ఈజీగా వేరే వాళ్ళు అయితే ఎస్కేప్ అవ్వచ్చామన్నా, గన్స్ కానీ మనం పెట్టుకుని అయితే ఈజీగా అయితే పాస్ త్రూ అయితే అవ్వచ్చు అన్నట్టు. అండ్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మీకు ఒక క్యాంటీన్ ఉంటుంది. ఒక బ్యానర్ చూస్తే మన ఇండియాలో చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి చూడు, ఒక చిన్న బ్యానర్, అలాంటి బ్యానర్ నాకు అలాంటి వైబ్ వచ్చింది అన్నట్టు. మొత్తం ఇడ్లీ, వడ, ఎగ్ పఫ్, ఓటి అన్నీ ఆ బ్యానర్ చూడగానే మంచిగా అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళి చూసాను, కొన్ని ఎగ్ పఫ్ చిన్న ఉంది, చాలా అంటే చాలా చిన్న ఉంది. అండ్ అక్కడ సిట్టింగ్ ఏరియా అలాంటిది ఏమీ లేదు. జస్ట్ చిన్న ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ పొడుగుగా ఒక చిన్న క్యాంటీన్ లెక్క ఉంది. అండ్ రైట్ సైడ్ అయితే కొన్ని రిసెప్షన్ డెస్క్స్ అయితే ఉంటాయి అన్నట్టు, వీసా ఇష్యూస్ కానీ ఓటి ఉంటాయి. అండ్ రైట్ సైడ్ వాల్ మీద మన ప్రైమ్ మినిస్టరు, మన ప్రెసిడెంట్ అండ్ మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారి ఫోటో అయితే వాల్ అంటే గోడ మీద అయితే వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ ఆ పక్కనే రిసెప్షన్ దగ్గర ఏంటంటే చాలామంది లోకల్ ఉన్నారన్నట్టు, అంటే అరబీ వాళ్ళు, ఖత్తరీ వాళ్ళు, ఆడవాళ్ళు అంటే బ్లాక్ కలర్ ఆ బుర్కా కానీ, అండ్ మగవాళ్ళు కందురా అంటారు అన్నట్టు, వైట్ కలర్ కంప్లీట్గా. చాలామంది అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నట్టు. అయితే ఫస్ట్ నేను వీలేంది మన ఇండియన్ ఎంబసీలో వీళ్ళకేం పని అంటే ఇండియాకి వెళ్ళడానికి వీసాస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకున్నా కానీ, బట్ వీళ్ళేందంటే వాళ్ళ ఇంట్లో మన ఇండియా వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇంట్లో మేడ్స్ అంటారు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసే మన ఇండియన్స్, సో వాళ్ళ పాస్పోర్ట్ రెన్యూవల్, వాళ్ళ వీసా రెన్యూవల్ కోసం అని చెప్పేసి ఇండియన్ ఎంబసీకి వచ్చారన్నట్టు. చాలాసేపు నిల్చొని ఉన్నారు అక్కడ. అకంటే చాలామంది ఇండియన్స్ ఉన్నారు అండ్ మేబీ వాళ్ళకు అక్కడ కూర్చోబుద్ధి కాలేదేమో తెలియదు కానీ చాలామంది అయితే నిల్చొనే ఉన్నారు. అండ్ మేబీ నేను వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఖత్తరీ వాళ్ళు అయితే నిల్చొనే ఉన్నారు. అండ్ ఐ కెన్ సీ అన్నట్టు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారని చెప్పేసి నాకైతే వాళ్ళ ఫేస్లోనే అర్థమైపోయింది. సో కొంచెం వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గానే ఏమి లేదు కానీ సీటింగ్ కొంచెం పెంచితే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే చాలామంది ఇండియన్ పబ్లిక్ అయితే ఉన్నారు. సో మేబీ ఎవ్రీడే ఉండకపోవచ్చు, మేబీ నేను వెళ్ళిన రోజే చాలామంది ఇండియన్స్ వచ్చి అండ్ వీళ్ళకు లోకల్ వాళ్ళకు కూడా కూర్చోనికి సీటు లేకపోవడం కావచ్చు ఏమో తెలియదు కానీ, సో నేను తప్పనట్లేదు. జస్ట్ నేను చూసిన వాటిని మీకు అయితే చెప్తున్నాను. అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంటే మీరు వీడియో చూసారు కదా, జస్ట్ నార్మల్గా అసలు ఎంబసీ లాగానే లేదు. వేరే ఎంబసీలతో కంపేర్ చేస్తే అసలు ఎంబసీ లాగా ఏం లేదు, జస్ట్ నార్మల్ ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగానే ఉంది. బట్ ఇంటీరియర్ కూడా నార్మల్గానే ఉంది. పెద్ద డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏమీ లేవు. బేసిక్గా వెళ్ళగానే మీకు ఒక చిన్న గార్డెన్ లెక్క ఒకటి చిన్న ఉంటుంది కానీ అది కూడా వాటర్ వస్తే బాగుంటుందేమో కానీ ఆ వాటర్ కనెక్షన్ కూడా దానికి ఇవ్వలేదు. సో బేసిక్లీ అది కూడా ఏమీ లేదు. అండ్ ఇంకా ఇంటీరియర్ అంటేనే మొత్తం నార్మల్గా ఉంది. ఆ వాల్స్ కానీ అంటే పాత మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి చూడు మన ఇండియాలో, సేమ్ మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. ఆడ వాల్స్ కానీ పెయింటింగ్ సరిగా లేకపోవడం అండ్ గోడల మీద స్క్రాచెస్ కానీ బేసిక్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవెన్ మనం పాస్పోర్ట్ సబ్మిషన్కి వెళ్ళేటప్పుడు లోపల చూస్తాం కదా, అంటే వాళ్ళ లోపల మన ఇండియన్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు కదా,
అది చూస్తే కూడా అక్కడ ఉన్న ఆఫీస్ ఎక్విప్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ అంత నార్మల్గా ఉంది. అంత ఇండియాలో ఎలా ఉంటుందో మన గవర్నమెంట్ ఆఫీస్లో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇక్కడ బేసిక్లీ ఇక్కడ ఆఫీస్ ఫర్నిచర్స్ ఇవన్నీ హై క్లాస్గా ఉంటాయి, నీట్గా ఉంటుంది. ఆఫీస్ అంటే ఆఫీస్ లెక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. బట్ మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళగానే ఆ టేబుల్స్ కానీ అవన్నీ మన నార్మల్గా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఆఫీసు మన ఇండియాలో ఎంఆర్ఓ అవి ఆఫీసెస్ మనకి వెళ్తాయి కదా మన విలేజ్లలో, సేమ్ అలానే ఉంది. అండ్ దీనికి కూడా నేను ఏం అనట్లేదు, జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ కస్టమర్ సర్వీస్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. మీరు లైన్లో వెళ్ళగానే మీకు టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ నెంబర్ మీకు డిస్ప్లే అవ్వగానే మీరు వెళ్ళి ఆన్ ద స్పాట్ మీ సబ్మిషన్ అయినా ఏదైనా ఇష్యూస్ అయినా ఆన్ ద స్పాట్ వాళ్ళు చెప్తే వాళ్ళు ఆన్ ద స్పాట్ మీకు అయితే రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. బట్ అక్కడ క్యాష్ పేమెంట్ అంటే మీరు పాస్పోర్ట్ ఇచ్చాక మళ్ళీ క్యాష్ పేమెంట్ చేయడానికి మళ్ళీ కూర్చొని మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు మళ్ళీ వెళ్ళి కొంచెం డిలే అయితే అయింది. బట్ ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. మేబీ మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అవ్వచ్చు అంతేగాని టైమ్ మరి పెద్ద డిలే ఏం లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పాస్పోర్ట్ సబ్మిషన్కి వెళ్ళే ముందు అయితే మీరు ఆ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్ రెన్యువల్కి అయినా, లేకపోతే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అటాస్టేషన్ అయినా, అండ్ ఇంకా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయినా, ఇలాంటి డాక్యుమెంట్స్ మీకు కావాలనుకుంటే వాటికి ఒక సపరేట్ పీరియడ్ ఉంటుంది. అండ్ కలెక్షన్, మీ పాస్పోర్ట్ మళ్ళీ కలెక్షన్ చేసుకోనికి, మీ డాక్యుమెంట్స్ మళ్ళీ కలెక్షన్ చేసుకోనికి వాటికి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా ఏ డాక్యుమెంట్స్కి ఏ టైంలో వెళ్ళాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ కలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఆ టైం ఏంటిది అవన్నీ ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తా. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఫామ్ సబ్మిట్ చేయాలని చెప్పేసి అవి కూడా మీకు కంప్లీట్గా ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద మీకైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకా అక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే ఒక పెద్ద టీవీ అయితే ఉంది వాల్ మీద, న్యూస్ ఛానల్ ఉంటుంది అన్నట్టు, ఒక ఇండియన్ న్యూస్ ఛానల్ ఉంటుంది, న్యూస్ చూసుకోవచ్చు. అండ్ టాయిలెట్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్కి టాయిలెట్స్ ఉంటాయి, క్యాంటీన్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఏసీ అవంతా బాగానే ఉంది, టెంపరేచర్ మంచిగా చల్లగానే బాగానే ఉంది, కెమెరాస్ అవోటి బాగానే ఉన్నాయి. సో బేసిక్లీ ఏంటంటే నేను అవుట్ ఆఫ్ 5 నేను 3.5 అయితే ఇస్తాను. కొంచెం మన ఇండియన్ ఎంబసీ మనం ఇంకా కొంచెం మోడర్న్గా అండ్ కొంచెం బడ్జెట్ ఉన్నప్పుడు జర అవోటి డెకరేషన్ కానీ ప్లస్ స్క్రాచెస్ అవోటి కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు కూడా వస్తుళ్ళు చూస్తే బాగుంటుంది కదా. మన ఇండియన్ ఎంబసీ అంటే కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. మరి ఏంటంటే పట్టించుకోనట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటీరియర్ పట్టించుకున్నట్టు అయితే నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మన వర్క్ అయితే మనకి ఇంపార్టెంట్. మనం వెళ్ళగానే కస్టమర్ సర్వీస్ బాగుంది, పాస్పోర్ట్ ఇచ్చాము, పేమెంట్ చేసాము, మనకి రిసిప్ట్ ఇస్తారు, అంతా బాగానే ఉంది. సో కస్టమర్ సర్వీస్ గురించి అయితే నో కంప్లైంట్స్. జస్ట్ ఇంటీరియర్ అవోటి కొంచెం అండ్ సెక్యూరిటీ ఒక మెటల్ వాక్ త్రూ స్కానర్ ఉంటే బాగుంటుంది. తెలియదు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో, అందుకోసం మాత్రమే ఈ కొన్ని ఫీచర్స్ యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి మాత్రమే నా ఉద్దేశం. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఊబర్ దిగగానే అక్కడ కొందరు ఉంటారు అన్నట్టు, మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఫామ్ నింపారా లేదా అని అడుగుతారు అన్నట్టు. బేసిక్లీ ఏంటంటే ఇది ఆన్లైన్లో మీరు నింపుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తెలియకపోతే వాళ్ళు మేబీ 30 రియాల్, మేబీ 40 రియాల్, మేబీ 50 రియాల్ ఛార్జ్ చేస్తారు కావచ్చు. జస్ట్ ఏంటంటే వాళ్ళ సైడ్ బిజినెస్ లెక్క. సో తెలియని వాళ్ళకు ఇది ఒక చిన్న ఏంటంటే మంచి ఆపర్చునిటీ అన్నట్టు. వాళ్ళని మీకు కంప్లీట్గా నింపి మీ పాస్పోర్ట్ కానీ మీ ఆధార్ కార్డ్ ఓటీ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి అతనికి ఇస్తే అతనే రింపి మీకు ఇస్తాడు. అదే మీరు లోపలికి అయితే తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ చెప్తా. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇన్ కేస్ మీ పాస్పోర్ట్ రెన్యువల్ అప్పుడు మీకైతే ఎలాంటి హెడ్ ఏక్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా పాస్పోర్ట్ సబ్మిషన్ చేసేటప్పుడు అందులో ఉన్న ఆఫీసర్ అయితే అడిగింది అన్నట్టు, ఎందుకు నీ పాస్పోర్ట్ ఇంకా 8 months వ్యాలిడిటీ ఉంది, మరి ఇంత తొందరగా ఎందుకు వ్యాలిడేట్ చేసుకుంటున్నావు అంటే, ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఫ్రీ ఉన్నా, నాకు ఎలాంటి వర్క్ లేదు, కొంచెం ఫ్రీగా ఉన్నా కాబట్టి ఇప్పుడే చేసుకుంటే బెటర్. ఫ్యూచర్లో నేను బిజీగా ఉంటా, మేబీ టైం దొరకకపోవచ్చు అని చెప్పేసి నేను చెప్పేసరికి తను నవ్వింది. గుడ్, మంచిదే కదా అని చెప్పేసి నా పాస్పోర్ట్ యాక్సెప్ట్ చేసింది, తీసుకుని డాక్యుమెంట్ చెక్ చేసింది. అంటే నేమ్ కానీ అవన్నీ స్పెల్లింగ్స్ కానీ బాగున్నాయా, కరెక్ట్ ఉన్నా లేదని చెప్పేసి
చెక్ చేసింది. అండ్ అంతే, పెద్ద టైం డిలే అయితే ఏమీ లేదు, టక్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మిస్టేక్ చేయకూడదు, అవి కూడా మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.